నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కురుగండ్ల రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏడాదిన్నర క్రితమే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక రాజకీయ వీడియో అయితే ఎత్తుకురింది. అయితే ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది? మీరే చెప్పినది ఇంతకుముందు వేడిగా ఉందని. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఉండే కొంది ఇంకా వేడిగా ఉంటుంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే గతంలో మేము అభివృద్ధి చేశామని చెప్పేసి రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రెసెంట్ మీరు ఏం చేయలేదని కూడా చెప్తున్నారు. అసలు ఏం లేదు వాస్తవం, ఎవరు చేశారు? ఆయన ఏం చేశారు చెప్పండి. రామ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రిని వదిలేసేయండి. వెంకటగిరికి ఏదైనా చేశాడు, వాళ్ళ తండ్రి చేశాడు. వాళ్ళ అమ్మ కూడా మంత్రిగా చేసింది, ఆమె ఏం చేయలేదు. ఈయన ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి చెప్పండి. నేను 14 నుంచి 19 వరకు నేను చేసిన పనులు అన్ని కూడా కళ్ళెదురు కనిపిస్తా ఉన్నాయి. వెంకటగిరి ప్రజలు ఎక్కడైనా చెప్తారు. ఈ రోడ్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా ప్రతి గ్రామంలో చెరువుల రిపేర్లు కానీ ఇది చేశాం. కాబట్టి ఈరోజు రైతులు పెద్ద వర్షాలు వస్తే కూడా పుష్కలంగా వాటర్ నిలుపుకొని పైర్లు పెట్టుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. గతంలో ఊరికే తెగిపోయాయి చెరువులన్నీ కూడా. అయితే మా నాయకుడు దూరదృష్టితో చెరువులు అన్ని కూడా రిపేర్ చేసుకోమని చెప్పించాడు. ఆ కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మరి కలెక్టర్ల ద్వారా మేము నియోజకవర్గంలో ఎక్కడ మారుమూలన్నటువంటి చిన్న చెరువులు కూడా రిపేర్ చేశాం. ఆంధ్ర రాష్ట్రంలో పల్లెల నుంచి వచ్చి టౌన్లకి ఇట్లా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం అన్నా క్యాంటీన్ చెప్పేసి పెట్టారు టీడీపీ హయాంలో. అది వైసీపీ ప్రభుత్వం రాగానే తీసేశారు. అది ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో మీరు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ నడిపిస్తున్నారు. ఏంటి అసలు దాన్ని? అంటే చుట్టుపక్కల పేదవాళ్ళు వచ్చి వెంకటగిరిలో వస్తుంటారు. ఆ పేదవాడు తినే అన్నాన్ని జగన్మోహన్ తీసేశాడు. సరే మనమైనా పెడితే బాగుంటుంది కాన్సెప్ట్తో ఒక 2 years నుంచి ఇక్కడ రాపులో కూడా పెడుతున్నాం. 2 దగ్గరలో కూడా ప్రతిరోజు 12 o'clock వెళ్ళిపోయి 2 పనులు భోజనాలు పెట్టి వస్తుంటారు. ఇట్లా మీకు ఈ అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు కూడా కొన్ని ఒత్తిళ్లు కూడా వచ్చినాయని చెప్తున్నారు. ఆ ఒత్తిడి వేస్తే మనమే లెక్క చేయలేదు. ఇప్పుడు పెట్టదలుచుకున్నప్పుడు ఒత్తిడి వేస్తే దానికి సమాధానం చెప్తాం. మీరు పెట్టండి, దమ్ముంటే. దమ్ము లేదు, మీరు పెట్టలేరు, పక్కన ఉండండి, మేము పెడతాం. ఈ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారు మీరు ఈ నియోజకవర్గాన్ని? మీరు ఎవరైనా చెప్తారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇక్కడ ప్రభుత్వం లేదు. 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ఇట్లా మున్సిపాలిటీ కానీ, గ్రామాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఎందుకంటే పల్లెల్లో, గ్రామాల్లో ఏమేమి కావాలో అవి చేసాం. ఆ గ్రామాల్లో చెరువులు మరమ్మతులు చేశాం. ప్రతి చెరువులు మరమ్మతు చేశాం. బ్రహ్మాండంగా పుష్కలంగా వాటర్ నిలుపుకొని రైతులు హ్యాపీగా ఉంటున్నారు. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి సమస్యలు, ఇట్లా పేదవాళ్ళకి ఇళ్ళు కానీ, రోడ్స్ కానీ, మరి ఇంకా ఇక్కడ కూడా చెరువు కలవట్లు కానీ ఈ రోజుల్లో ఉన్న ఏరియాలో ఇవన్నీ కూడా రిపేర్ చేశాం. టిట్కో ఇల్లు మీరు చేసారా లేదంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక చేసింది? వైసీపీ ప్రభుత్వం మేము చేస్తే వాళ్ళు రంగులు వేసుకుంటున్నారు. ఎవరైనా సిగ్గుసేటు. మేము టిట్కో ఇల్లు అసలు ఇక్కడ ఇచ్చారు, సత్రంలో ఇచ్చారు. సత్రంలో కాదు, పేదవాళ్ళు కూడా మంచి ఏరియాలో ఉండాలనే కాన్సెప్ట్తో మేము తీసుకొచ్చి 30 ఎకరాల ల్యాండ్, అది ఆ 30 ఎకరాల ల్యాండ్ పరిశ్రమలకు ఇచ్చుంటే, ఇండస్ట్రీలకు ఇచ్చున్నారు అంతకు ముందు. అది వాళ్ళు ఏమి పెట్టకుండా ఉంటే చాలా కాలం నుంచి దాన్ని క్యాబినెట్ లో పెట్టి తీసుకొని అక్కడ ఇల్లు కట్టించాం. టిట్కో ఇల్లు ఇచ్చింది నేను. సింగిల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే దానికి ఇంకా ఎలక్ట్రికల్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, రోడ్లు కానీ వేయాలి. ఈ లోపల గవర్నమెంట్ పోయింది. అవి కూడా కంప్లీట్ చేసి ఇవ్వలేకపోయారు. అది ఇప్పుడేదో పని కూడా చేయకుండా కొంతమందికి ఇస్తున్నారంట. ఈరోజు అయినా నేను కూడా
అది కట్టే తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఆయన ఇల్లు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టాడు కాదు. వాళ్ళకి సిగ్గు లేకుండా మేము కట్టిన రంగులు వేసుకుంటారు. రంగులు వేసుకొని మేము ఇస్తున్నాం, మేము కట్టామని చెప్పుకుంటున్నారు. ప్రజెంట్ వైసీపీ వాళ్ళు ఇచ్చిన వైఎస్ఆర్ గృహాలు కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో ఇస్తున్నారు. అడవులు ఎట్లా ఇస్తున్నారు, చాలా మంది దాన్ని చాలా మంది మరి మీరే చూస్తున్నారు కదా, ఎక్కడో ఏ చెరువుల దగ్గరనో ఏ శ్మశానం దగ్గరనో అట్టా దగ్గర ఇస్తున్నారు. తెలుగుదేశం అట్లా ఎవరా, వాళ్ళు మంచి ఏరియాలో ఉన్నారా, బాగుండాలనే కాన్సెప్ట్ తో మేము హైవేలో ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు యాడ్ చూసినా కానీ శ్మశానమా ఏ చెరువా ఈ ఏరియాలో ఇచ్చుంటారు. అవి కూడా ఇద్దరు ఇంట్లో ఉండలేరు, ఒకరు లోపల ఒకరు బయట ఉండాలి. అది వాళ్ళు ఇచ్చే ఇల్లు. నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో జానీ మాస్టర్ కూడా అట్లా చూశారు. టిట్కో ఇల్లు అంతా మొత్తం వదిలేస్తున్నారు, అసలు ఏం చేయలేదని కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ప్రెస్ మీట్ ముందర. ఎందుకు మీరేమంటారు? తెలుగుదేశంలో కట్టాం, చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇచ్చుండ చూడలేనా. మరి వాళ్ళు ఇవ్వలేదే అంటే తెలుగుదేశానికి పేరు వస్తుందనే, లేకపోతే వాళ్ళు ఏమనుకున్నా అర్థం కావట్లేదు. వాళ్ళకే తెలియాలా. కట్టిన ఇల్లుని పూర్తి చేసి ఇచ్చుంటే కూడా వాళ్ళు కూడా పేరు చుంటది. ఈ యొక్క వాళ్ళకి మంచిగా పేదవాళ్ళకి మంచి చేయాలని కాన్సెప్ట్ ఉందంటే అది చేసి ఉంటారు కదా. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమం కూడా బాగా ఉందని కూడా చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. దాని మీద మీ స్పందన? ఏ అభివృద్ధి చేసి చెప్పండి. అభివృద్ధి లేదు. వాళ్ళు ఏ విధంగా దోచుకోవాలని చెప్పి దోచుకున్నారు అంతే. ఇక్కడ టన్నుకి తెల్లరాయి 7,000, అదేవిధంగా శాండ్ వాళ్ళ ఏజెన్సీలకు ఇచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారు. లిక్కరు పనిమాన లిక్కరు బాటిల్లో పెట్టి పేదవాళ్ళని చంపేస్తున్నారు. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. వెంకటగిరి నియోజకవర్గంలో మీరు బాబు స్వీటి బంగారుకి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో తిరిగారు. ప్రజల స్పందన ఎలా ఉంది? స్పందన బ్రహ్మాండంగా ఉంది. 6 పథకాలు ఉన్నాయి, 6 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏదైనా చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తారు అనేది ప్రజల నమ్మకం. కాబట్టి ప్రజలకి ఒక గట్టి నమ్మకం తెలుగుదేశం అంటే. భవిష్యత్తులో మీరు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి ఎజెండా తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు? ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ నియోజకవర్గంలో కాలేజీ లేదు, కాలేజీ ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పరిశ్రమలు లేవు, ఏదో పరిశ్రమ తెచ్చి సూలూరుపేట లాగా ఇక్కడ కూడా పెట్టించి ఇక్కడ ఉపాధి కల్పించి ఏర్పాటు చేస్తాం.